యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రియమైన ప్రభూ, ఈ క్షణం మేము నీ చేతుల్లో మా బాధలను మరియు బాధ్యతలను విరిగిపోతున్న హృదయంతో అందజేస్తున్నాము. మేము తెలుసు, నీ ప్రేమ మరియు కృపతోనే మనం నమ్మకం కలిగి మా బాధలను, ఆరోగ్య సమస్యలను, మనస్సు మరియు శరీరం యొక్క బాధలను నయించగలుగుతాము. ప్రభూ, ఈ క్షణం నీవు మనకు ఆపన్నమైన శక్తిని, అనుభూతిని మరియు ప్రేరణను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మేము నీ పరిష్కారం కోసం పిలుస్తున్నాము. మన ఆత్మలను నెమ్మదిగా నయం చేయడానికి, మన హృదయాలను పరిమళంతో నింపడానికి, మానసిక శాంతిని ప్రసాదించడానికి, శారీరకంగా దుఃఖాలను నయం చేయడానికి. ప్రభూ, ఈ వేళ మేము నీ జ్ఞానంలో ఆధారపడి నీ కృపతో తడవటం కోసం ప్రార్థిస్తున్నాము. మేము విరిగిన మనస్సులను, శరీరాలను, ఆత్మలను నీ పవిత్ర నామంలో ఆహ్వానిస్తూ నీ పవిత్రతతో నయించబడేలా కోరుకుంటున్నాము. అనేక రకాల శారీరక మరియు మానసిక బాధలు నెమ్మదిగా విడిచిపెట్టి నీ ప్రేమలో విశ్రాంతి పొందాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మేము మిమ్మల్ని వినే, ప్రేమించే, కృప పొంది నయం చేసిన అనేక మంది వృద్ధులు, యువకులు, పిల్లలు మరియు సమాజంలోని ప్రతి వ్యక్తిని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రార్థన చేస్తున్నాము. మీరు వారికి శాంతిని, భరోసాను, ఆరోగ్యాన్ని మరియు సంపూర్ణ నయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము. మీరు చేసిన ప్రతి కార్యానికి ధన్యవాదాలు. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.